స్పాయిలర్ 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 శ్రీనివాస మంగాపురం ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్ లో రన్ అవుతుంది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి, ఎందుకంటే ఇది శ్రీనివాస మంగాపురం ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్లే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే మీలా ఇంకో 10 మందికి రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోకి కరెక్ట్ చేసుకుంటా. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక పాడుపడిపోయి సగం కూలిపోయిన గుడిలో ఒక రౌడీ గ్యాంగ్ ఎంట్రీ ఇస్తుంది. మన హీరో శ్రీను గన్ తీసుకుని కనపడినట్టు కాలుస్తుంటాడు. మరి వాళ్ళు ఊరుకుంటారా? వెనక నుంచి ఒక పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తి మీద కొడతారు. శ్రీను మోకాళ్ళ మీద పడిపోతాడు. అప్పుడు ఒక విలన్ శ్రీనుకి గన్ను గురి పెడతాడు. ఆ గన్లోంచి ఒక బుల్లెట్ ఫైర్ చేస్తే టైటిల్ కాల్ పడుతుంది. సెకండ్ ఓపెనింగ్ లో తిరుపతిలో ఒక అబ్బాయిని చేస్తూ ఉంటారు ఈ రౌడీ గ్యాంగ్ అంతా. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి లేపుకెళ్ళిపోతుంటాడు. సో వాడిని పట్టుకొని కొడుతూ ఉంటే సో వాళ్ళ గ్యాంగ్ లీడర్ పెద్దిరెడ్డి అక్కడికి వచ్చి వాడి చేతి మీద ఉన్న తన లవర్ పచ్చబొట్టు చూసి ఆ పచ్చబొట్టు చెరిగిపోయేంత వరకు సుత్తి తీసుకుని చేతిని చితకబాదుతాడు. ఇదంతా బస్సు కిటికీలోంచి హీరో శ్రీను చూస్తూ ఉంటాడు. తను తిరుపతిలో బాలు ఆర్కెస్ట్రా అని వాళ్ళ బాబాయ్కి తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో స్టే చేస్తూ ఉంటాడు. యువతలేమో తిరుపతికి ఇంకో విలన్ నారాయణప్ప పోలీస్ స్టేషన్ లో తన మనిషిని 10 మంది ముందర కుర్రాడని కూడా చూడకుండా ఇలా చావగొడతాడా, మరి మీరు ఏ యాక్షన్ తీసుకోరా అని పోలీసులతో మాట్లాడుతుంటాడు. దానికి డిఎస్పీ, మీరు వాళ్ళతో మాట్లాడి పెళ్లి కొప్పించుకుంటారో లేదా పంచాయతీ పెట్టి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇప్పించుకుంటారో మీ ఇష్టం, మధ్యలో నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని అంటాడు. మేము తమిళనాడు నుండి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నామనే కదా చిన్న చూపు, మా వాళ్ళంతా ఇక్కడ 50,000 మంది ఉన్నారు, మా టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన హీరో గుడికి వెళ్తాడు. ఇంకేముంది, అక్కడ హీరోయిన్ ని చూడటం, ఫ్లాట్ అవ్వడం, తన వెనకాలనే తిరగడం అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ సీన్ లో స్వతంత్ర బాబు అని ఒక క్యారెక్టర్ ని చూపిస్తుంటారు. అతను వీధిలో వెంట తిరుగుతూ ఉంటాడు. ఒక టీ స్టాల్ దగ్గర ఆగితే అక్కడికి సీను వస్తాడు. తనని చూసి నా పేరు స్వతంత్ర బాబు అని పరిచయం చేసుకుంటాడు. ఇంకా అక్కడ హీరో మీద ఒక భజన సీన్ ఉంటది. నువ్వు 100 మందిలో ఒకడివి, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది, నువ్వు చూడడానికి బాగున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేస్తుంటావు అని సీను అడిగితే నైట్ అయితే కోటరేసి ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటా అని చెప్తాడు. దానికి ప్రపంచం సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ ఈ తిరుపతిని మార్చు, నడి రోడ్డులో ఒక అతన్ని ఒక పెద్ద గ్యాంగ్ చితకొడుతున్నారు అని చెప్తాడు. దానికేమో స్వతంత్ర బాబు, ఓహో ఎంఆర్పల్లిలో జరిగిన విషయమా, అది పెద్దిరెడ్డి నా శిష్యుడేలే, వాడు మారితే గాని తిరుపతి మారదు అని అంటాడు. అయితే మనం ఒకసారి తన ఇంటికి వెళ్దామని ఇద్దరు తన ఇంటికి వెళ్తాడు. అక్కడేమో హీరోయిన్ కి సైడ్ కొడుతూ ఉంటే స్వతంత్ర బాబు భయపడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మంగ స్కూటీ మీద వెళ్తూ ఉంటది. సీను బైక్ వేసుకొని వాళ్ళ స్కూటీ దాటి సిగ్నల్ దగ్గర జాంకులు వెనక్కి చూసి ఏదో వాడిని ఫాలో అవుతున్నట్టు కవరింగ్ ఇస్తుంటాడు. అలా 2-3 సిగ్నల్స్ అయిపోయిన తర్వాత ఒక షాప్ లో కలుస్తారు. షాప్ లో కలిసినప్పుడు శ్రీను మంగా దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను నీకు నచ్చానా అని అంటాడు. నువ్వు నాకు నచ్చడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని తను అంటది. దానికేమో నేను నచ్చిందే మీరు నన్ను ఇంత దూరం ఫాలో చేస్తూ వస్తారా అంటే, లేదు అదేదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటది అంటది. అయినా వినకుండా ఫస్ట్ సిగ్నల్ అంటే మిస్అండర్స్టాండింగ్, సెకండ్ సిగ్నల్ కూడా అట్లనే అనుకో, మరి ఇప్పుడు షాప్ లోకి వచ్చి ఇక్కడ కూడా ఫాలో అవుతున్నావే, దానికి ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అంటావు, నీకు ఇష్టం ఉంటే ఒప్పుకో పర్లేదు అని అంటాడు. దానికి తను చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే అక్కడ ఒక సాంగ్ పడుతుంది. నెక్స్ట్ సీన్ లో మంగాకి నాటకాలంటే ఇష్టం. సో ఒక నాటకం ప్రాక్టీస్ కని స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడికి శ్రీను అండ్ స్వతంత్ర బాబు కూడా వస్తారు. మంగా స్టేజ్ మీద డైలాగ్స్ బాగానే చెప్తది కానీ లవ్ కి సంబంధించిన డైలాగ్స్ వచ్చేసరికి నోరు తిరగదు, ఏదో సంథింగ్ సఫర్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా తన డైలాగ్స్ చెప్పలేకపోతే ప్రాక్టీస్ లో తనతో పాటు ఉన్నవాడు, నీకు చేత కావాలేదంటే చెప్పు, వేరే వాళ్ళకి ఇద్దాం, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు అని తను ఇన్సల్ట్ అయ్యేలా మాట్లాడతాడు. దానికి తను బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రీను తన దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేశావు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, కాకపోతే కొంచెం భయం ఉంది, ఆ భయం ఒకటే వదిలేస్తే నిన్ను కొట్టేవాడే లేడంటాడు. దానికి మంగా, నువ్వెవరు నా యాక్టింగ్ బాగుంది అనడానికి, నువ్వు నా ఫ్రెండా, రిలేటివా, లేదంటే తెలిసిన వాడివా, అనవసరంగా నా వెనకబడి నన్ను టార్చర్ చేయకు అని అంటుంది. దానికి వాడేమో, నేను నీ వెనకబడడం ఏంటి, నువ్వే నా వెనకబడుతున్నావు అని చెప్తాడు. ఇంకా తనకు చిరాకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఆ పెద్దిరెడ్డి మనుషులు చూస్తూనే ఉంటారు. సో మంగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళొచ్చి గొడవ పెట్టుకుంటారు. ఒక్కొక్కరిని మోతం మోయించేస్తాడు.
హీరో కదా మాత్రం ఉంటదిలే. ఇంకా సేమ్ నెక్స్ట్ డే అట్లనే జరుగుతుంది. మంగా స్టేజ్ ఎక్కడం, డైలాగ్స్ చెప్పలేకపోవడం. కానీ ఈసారి శ్రీను తనతో పాటు ప్రాక్టీస్ లో ఉన్న వాడిని పక్కకు దోసేసి వాడు నిలబడతాడు. అదేందో శ్రీను చూసిన వెంటనే ఇంకా టప్ప డైలాగ్స్ అన్ని చెప్పేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. సో తను శ్రీను దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఒక సాంగ్, ఇంకా సాంగ్ అయిపోయినాక శ్రీను స్వతంత్ర బాబుని పక్కన పెట్టుకుని ఇంకా తనని ఎట్లా పెళ్లి చేసుకోవాలి ఏంది అని దాని గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఒక ట్విస్ట్. మంగా శ్రీను దగ్గరికి వచ్చి ఈ వారంలో నా ఎంగేజ్మెంట్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి కార్డు ఇచ్చి వెళ్ళిపోతుంది. శ్రీను ఎంగేజ్మెంట్ కి పోయి తనకు బొకే ఇచ్చి ఫోటో దిగి అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంటే స్వతంత్ర బాబు వచ్చి ఏంటి బాబు పెళ్ళన్నావు అదన్నావు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా డ్రాప్ అయిపోయినట్టే కదా అని అంటాడు. దానికి మనోడు రేమో సినిమాలో హీరో లాగా ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్లి అయిపోయినట్టేనా, 3 ముళ్ళు పడేదాకా టైం ఉంది, ఇంకా చాలా ఉందిలే, ఆలోపు ఏదో ఒకటి సెట్ చేస్తా అని అంటాడు. ఇంకా నెక్స్ట్ డే తన దగ్గరికి వెళ్లి బస్సులో ఒక సీన్ ఉంటది. హీరోయిన్ ఏమో ముందర, హీరో ఏమో లాస్ట్ కూర్చొని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే తనది బర్త్డే ఉంది, రేపు నాతో టైం స్పెండ్ చేస్తావా అని అడుగుతాడు. తను ఓకే చెప్తుంది. సో తనని ఒక పెద్ద కొండ మీద తీసుకుపోతాడు. తన చేతిలో ఉన్న గన్ను హీరోయిన్ చేతిలో పెట్టి ఆ గన్ను పైకి తీసి ఒక బుల్లెట్ ఫైర్ చేస్తాడు. ఫైర్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదేదో ఆవేశంలో తీసుకున్న డెసిషన్ కాదు, నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు తప్ప నా ప్రపంచంలో ఎవరూ లేరు, నేను చూడగానే ప్రేమలో పడిపోయా అని చెప్తాడు. దానికి తనకి పిచ్చ కోపం వస్తుంది. నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు, నువ్వు బర్త్డేకి బయటికి వెళ్దామంటే ఎక్కడికి అని కూడా అడగలేదు, అటువంటిది నువ్వు నాతో ఇలా మాట్లాడతావా, ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి కూడా నువ్వు ప్రపోజ్ చేయడం ఇలా చేస్తావా అని చాలా సీరియస్ అవుతుంది. ఇంకా శ్రీను మంగాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు తను వెళ్తుంటే తన చేయి పట్టుకొని మంగా నాకు టైం లేదు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. దానికి మంగా శ్రీను చేయి విడిపించుకుంటూ నేను ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిని వద్దనుకుని నిన్ను చేసుకుంటా అని ఎలా అనుకున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఆ పెద్దిరెడ్డి చిన్న తమ్ముడు చూస్తా ఉంటాడు. ఇంకా మంగా వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి శ్రీనుని కొట్టి కార్ డిక్కీలో వేసుకొని ఏదో ఒక మారుమూల ప్రాంతం చెరుకు తోటకి తీసుకెళ్తాడు. అక్కడ సీనును ఏదో చేయాలనుకుంటే ఇంకెవరో వచ్చి వాడిని చుట్టుముడతారు. ఇంకా వెంటనే సీను డిక్కీలోంచి వచ్చి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చిత్తకొడతాడు. అక్కడ ఉన్న ఒక చెయ్యి నరికేస్తాడు. కట్ చేస్తే పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటికి తన చెల్లెలు వచ్చింటది. వాళ్ళ అన్నయ్యతో కాసేపు మాట్లాడి మంగా దగ్గరికి వెళ్తది. మంగా దగ్గర తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూస్తూ ఉంటే అక్కడ సీనుని చూసి ఇతను ఎవరు, ఎక్కడుంటాడు అని తెలుసుకుని ఆమె అక్కడికి వెళ్లేసరికి మన హీరో గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటాడు. వాసుబాబు అని పిలిస్తే పలకడు. రెండోసారి ఇంకొంచెం గట్టిగా వాసుబాబు అని పిలిస్తే తన వైపు తిరిగి చూసి మీరేంటి ఇక్కడ అని షాక్ అవుతాడు. నేను నిన్ను మంగా లైఫ్ లోకి రావద్దు అని చెప్పా కదా, ఇప్పుడు మంగా నీది కాదు అని చెప్తే మంగా నాదే, నేను తిరుపతి వచ్చిందే మంగా కోసం, మంగాను వదిలి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను అని చాలా గట్టిగా చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడితో ఇంటర్వెల్. గైస్ ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ హాఫ్ 8 minutes పట్టింది, సెకండ్ హాఫ్ మాత్రం 2-3 minutes లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే నాకు పిచ్చిలు వేస్తుంది ఈ మూవీ. నేను అందుకే థియేటర్ కి పోలే, నాకు తెలుసు ఈ మూవీ ఇట్లనే ఉంటదని ట్రైలర్ చూసిన తర్వాతనే. అందుకే రివ్యూ వీడియో కూడా పెట్టలే ఈ మూవీకి సంబంధించి. కాకపోతే ఎవరు ఇంతవరకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టింది లేదని నేను పెడదామని చూస్తే చిలేస్తుంది అంతా. 2-3 మూవీస్ కలిపి తీసినారు. కొందరికైతే స్క్రీన్ నేమ్సే ఉండవు. ఇప్పుడు ఆమె వచ్చిందని చెప్పిన కదా, మంగాకి అత్త అవుతుంది, ఆమె స్క్రీన్ నేమ్ ఏందో కూడా తెలియదు. తనతో మాట్లాడేది ముగ్గురు. మంగా, వాళ్ళ నాన్న, ఈ సీను, వాళ్ళు కూడా పేర్లు పెట్టి పిలిచారు. సో ఇంకా చాలా క్యారెక్టర్స్ కి స్క్రీన్ నేమ్స్ లేవు. ఇంకా థియేటర్ ప్రింట్ చూడడం వల్ల నాకు అట్లా అనిపించిందో లేదంటే మూవీలోనే నిజంగా లేవో నాకైతే తెలీదు. సో జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అడ్జస్ట్ అవ్వండి. జనరల్ గా ఫుల్ లెంత్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే బెనిఫిట్, వాచ్ టైం వస్తుంది. కానీ వాచ్ టైం కోసం నేను పదే చూసి దాంట్లో మెయిన్ థీమ్ ఎదిగి మీకంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేంత లేదు. సో అడ్జస్ట్ అవ్వండి ఒకసారికి. అండ్ ఫస్ట్ లో చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఓపెన్ చేస్తే 1 సంవత్సరం క్రితం బళ్ళారిలో స్టార్ట్ అవుద్ది. బళ్ళారిని వెంకటప్ప నాయుడు, అదే మన మోహన్ బాబు గారు ఏలి పడేస్తుంటారనమాట. ఆ అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని ఆపోజిట్ సైడ్ విలన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరని, ఈ వెంకటప్ప నాయుడు వాళ్ళ అన్న కొడుకులు అన్నమాట. వెంకటప్ప నాయుడు అన్న ఈ శ్రీను అలియాస్ వాసుబాబు వాళ్ళ నాన్నని చంపినందుకు మన వెంకటప్ప నాయుడు వాళ్ళ అన్ననే చంపేస్తాడు. అది వాళ్ళ కొడుకుల కళ్ళ ముందరనే చంపేస్తాడు. సో వాళ్ళు వీళ్ళ మీద పగబట్టింటారు అనమాట. ఇదంతా కొంచెం క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఇది ఇలా ఉంటే ఆ ఊరికి మంగా వస్తది వాళ్ళ అత్తను కలుసుకోవడానికి. సో వాళ్ళ అత్తను కలుసుకొని సీను దగ్గరికి వస్తది.
సీనుతో మాట్లాడుతూ రేపు నా బర్త్డే, నువ్వు ఫుల్ టైం నాతో స్పెండ్ చేయాలి అని చెప్పి ఏదో గోల్కొండ ఫోర్ట్ లాంటి దానికి తోలుకుపోతుంది. అక్కడ ఆ ఫోర్ట్ పైకంతా ఎక్కి సేమ్ ఫస్ట్ హాఫ్ లో మన హీరో ప్రపోజ్ చేస్తాడు కదా, అట్లనే చేతిలో గన్ను పెట్టి పైకి ఎత్తి ఫైర్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే మనోడు నాకు ఇటువంటివన్నీ నచ్చవు వెళ్ళిపో అని చెప్తాడు. దానికి తనేమో తనని ఎంత ప్రేమిస్తుందో చెప్తాది. చిన్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు నీకు ఒక బ్యాట్ ఎగురుకుంటూ వచ్చింది, అది ఎవరిచ్చారనుకుంటున్నావు? నేనే. ప్రతి సంవత్సరం వేసవి సెలవులప్పుడంతా వచ్చి నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ప్రేమిస్తూ నీకే తెలియకుండా సంతోషపడేదాన్ని. ప్రతి సంవత్సరం నిన్ను చూడడం కోసం ఎండాకాలం సెలవులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అని చెప్తుంది. అండ్ అక్కడ ప్రతి సంవత్సరం తన చుట్టూ తిరిగింది, తన ప్రేమ కోసం పరితపించిపోయింది అన్ని మనకు చూపిస్తారనమాట. సో ఇదంతా తెలుసుకున్న శ్రీను, అదే వాసుబాబు, తన లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఇంకా తెలిసిందే కదా అక్కడిక్కడ తిరుగుతా ఉంటే, అది ఈ విలన్ బ్యాచ్ చూసి పెద్దిరెడ్డికి ఫోన్ చేసి కూతుర్ని కనిపడేయడం కాదు, ఎక్కడ తిరుగుతుందో ఎవరితో తిరుగుతుందో తెలుసుకో అని చెప్తారు. ఇంకా పెద్దిరెడ్డి వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేసి అత్తవన్ని దగ్గరికి పంపిస్తే ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది ఏం పట్టించుకోవా, తనని ఇప్పటికిప్పుడు తిరుపతికి పంపి, నేను అక్కడికి వచ్చినాననుకో పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వు అసలు ఊహించలేవు అని చెప్తాడు. ఇంకా వాళ్ళ అత్త మంగాకి కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. టెంపుల్లో ఉన్నా అని చెప్తారు. విషయం మీ నాన్న దాకా తెలిసిందంటే నువ్వెంత దాకా వెళ్ళావో, ఇప్పటికిప్పుడు మీ నాన్న నిన్ను తిరుపతి పంపించామంటున్నాడు, లేదంటే ఆయనే వస్తాడంట, నువ్వెక్కడున్నా సరే ఇంటికి వచ్చేయని చెప్తుంది. అప్పుడు మంగా సీను దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఇదంతా తెలిసిపోయింది అని చెప్తుంది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఏం ప్రాబ్లం లేదు అంటాడు. మా నాన్న గురించి నీకు తెలీదు సీను, ఇప్పుడు వెళ్తే నేను ఎప్పటికీ తిరిగి రాలేమోనని భయం వేస్తుంది అని చెప్తే, సీను అక్కడ గుళ్ళో దేవతకున్న తాళి తీసి తనకు కట్టి ఇక మనకు పెళ్లి అయిపోయింది, ఎవరు ఏం చేయలేరు అని అంటుంటే అప్పటికి విలన్ బ్యాచ్ ఆ గుడిలోకి ఎంట్రీ ఇచ్చి, అదే నేను స్టార్టింగ్ లో ఓపెనింగ్ చెప్పిన కదా అదే ఫైట్ ఇక్కడ వస్తుంది అనమాట. బీభత్సంగా ఫైట్ జరుగుతుంది. హీరోకి హీరోయిన్ కి బీభత్సంగా దెబ్బలు తగులుతాయి. శ్రీను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు, అలా పడిపోయింటాడు. అప్పుడు విలన్ ఒకడు హీరోయిన్ ని పట్టుకొని తన తల తీసుకొని అక్కడున్న స్తంభానికేసి బాదుతాడు. తను అలానే కింద పడిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళు మూసేస్తారు. విలన్స్ శ్రీనుని చంపేలోపే వాళ్ళ తాత వెంకటప్ప వచ్చి అందరినీ అక్కడ నుంచి తరిమేస్తాడు. వాళ్ళిద్దరిని హాస్పిటల్లో చేర్పిస్తాడు. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే మంగ బ్రెయిన్ బాగా డ్యామేజ్ అవ్వడంతో తను గతం మొత్తం మర్చిపోయింటది. భలే ట్విస్ట్ కదా ఇది, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వావ్, వాట్ ఎ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. దిమ్మ తిరిగిపోయింది, పోకిర్ లెవెల్ ట్విస్ట్. అసలు ఏంటి ఏదో పొగిడేతనా అనుకుంటున్నారా? నాకు ఇంటర్వెల్ తర్వాత స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది ఇటువంటిది ఏదో ఉంటదని. సో ఇంకా పెద్దిరెడ్డి వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి ఈ విషయం మంగాకి ఎప్పటికీ చెప్పకు అని ఒట్టేపించుకుంటాడు. ఇంకా తనేమో సీను దగ్గరికి వెళ్ళి తనని మర్చిపో, తను నీకు సెట్ కాదు, తను నిన్ను మర్చిపోయింది, నీకు తన జ్ఞాపకాలైనా ఉన్నాయి, వాటితోనే బతుకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మనోడు మాత్రం అస్సలు తట్టుకోలేడు, ఎలాగైనా సరే తనని దక్కించుకోవాలని వాళ్ళ తాతకి బెంగళూరు వెళ్దానని అబద్ధం చెప్పి తిరుపతికి వచ్చింటాడు. అలా తనని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇది ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. ఇంకా పెద్దిరెడ్డి తమ్ముడు సీను తనని కాపాడినందుకు గాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంకా మనోడు నేను శైలజలో హీరో లెక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి పెళ్లి పనులు చేసుకుంటూ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇదంతా తెలిసిన వాళ్ళ తాత వెంకటప్ప మన హీరో దగ్గరికి వచ్చి రెండు పీకి, ఏంటి నువ్వు చేసేది ఇదేనా? నాకు బెంగళూరులో ఉన్నా అనే అబద్ధం చెప్పి తిరుపతికి వస్తే నాకు తెలియదు అనుకున్నావా? మన ఊరికి వెళ్దాం పదా, నేను తోలుకొని పోవడానికి వచ్చినానని అంటాడు. దానికి మన హీరో తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను తాతయ్య, ఎలాగోలా తనని తీసుకొని వస్తా, 4 రోజులు టైం ఇవ్వు అని చెప్తాడు. ఇంకా సీను మంగా దగ్గరికి వెళ్ళి తనలో ఏం చూసావని పెళ్లి చేసుకుంటున్నావు, మనిషి మనతో ఉన్నాడంటే కొంచెం ధైర్యంగా ఉండాలి, ఏదాన్నైనా సరే ఎదుర్కొనే దానిలాగా ఉండాలి, ఇవేమీ తెలియకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా అనే విధంగా మాట్లాడతాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవే మాటలు కాదు, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. దానికి తనేమో ప్లీజ్ సీను, నువ్వు కనబడితేనే నాకు చాలా టెన్షన్ గా ఉంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. కానీ మనోడు మాత్రం వెళ్ళిపోడు. ఇంకా సాంగ్ పెడతారు, బాధనే బాధ, దులేంగా తట్టగలేవు అసలుకి. ఇంకా పాట అయిపోయినాక పెద్దిరెడ్డి ఆల్రెడీ కారులో గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ చెల్లెలకి చెప్తాడు మంగాని తీసుకొని రమ్మని. ఇంకా అలా పెద్దిరెడ్డి గుడి దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ అతనికి ఒక కాల్ వస్తుంది, నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని. పాపం ఎక్కలేని కష్టాలన్నీ పెద్దిరెడ్డికి వచ్చినాయి. ఇక్కడ మనకు సీను మంగ మళ్ళీ ఎలా ఒకటైనారని చూపిస్తారు. తను సీను చెప్పిన మాటలకి కొంచెం కనెక్ట్ అయి ఉంటది. సో ఫస్ట్ నుంచి సీను తనతో ఉన్న సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యి తనని యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపించింది, నిన్ను చూసినప్పుడు నాలో నాకే చాలా కాన్ఫిడెంట్ గా అనిపించేది అని కొన్ని మాటలు
ఎమోషనల్ గా ఉంటాయి. ఇంకా పెద్దిరెడ్డి ఏమో ఇంటికి వచ్చి గన్ను తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లెలు వస్తుంది. ఇదంతా నీకు ఆల్రెడీ ముందే తెలుసుగా, నా దగ్గర దాచిపెడతావా అని 2 పీకుతాడు. మంగా వెళ్ళిపోయింది ఎవరితోనో కాదు, బళ్ళారిలో తను ప్రేమించినోడితోనే ఇప్పుడు తను ప్రేమించి వెళ్ళిపోయింది అని సీను లవ్ గురించి కొంచెం గొప్పగా చెప్తుంది. పెద్దిరెడ్డి కన్విన్స్ అయిపోతాడు. అండ్ ఈ సీను మంగా ఇద్దరు లేచిపోయేది చూసి ఒకడు విలన్లకి ఫోన్ చేసి వాడు పలానా దారిలో పోతున్నాడని చెప్తాడు. మనం ఫస్ట్ హాఫ్ లో మాట్లాడుకున్నాం కదా, తిరుపతికి ఇంకో విలన్ నారాయణప్ప అని. ఈ నారాయణప్ప ఆ విలన్ బ్యాచ్ ఇద్దరు ఒకటైపోయి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇటువైపు విలన్లందరూ శ్రీను మంగాని చుట్టుముడితే అక్కడ వెంకటప్ప నాయుడు పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చి చాలా మర్యాదగా తన కూతుర్ని వాసుబాబుకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. శ్రీను ఇక్కడేమో వీరంగా మారుతుంటాడు. వాళ్ళందరూ ఒకటేసారి గన్నులు తీసుకొని వచ్చేసరికి పోయి కారు వెనకాల దాక్కుంటాడు. అప్పుడు వాళ్ళ తాత కార్లన్నీ బాంబులు పెట్టి లేపేస్తాడు. ఇంకా వాళ్ళ తాత బ్యాచ్ వీళ్ళు బీభత్సంగా గొడవ పడతారు. యాజ్ యూజువల్ గా మన హీరో బ్యాచే గెలుస్తుంది అనుకోండి. పెద్దిరెడ్డి సీను దగ్గరికి వచ్చి మీ ఇద్దరి పెళ్లి చేస్తా, కానీ నాకు మాట ఇవ్వు, మంగా లైఫ్ లో వాసుబాబు అనేవాడు ఒకడు ఉన్నాడని తనకెప్పటికీ తెలియనివ్వకు, ఎందుకంటే ఆ ప్రేమ కథలో నేనే విలన్ని, నన్ను ఒక మంచి తండ్రిలానే ఉండనివ్వు అని మాట తీసుకుంటాడు. ఇంకా మూవీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మ్యాన్. టాటా, బై బై.